ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, అందరు బాగున్నారా? మీకోసము సండే స్కూల్ యూట్యూబ్లో వస్తుంది, మీరు చూస్తున్నారా? మెమరీ వర్స్ కూడా నేర్చుకుంటున్నారా? సాంగ్స్ నేర్చుకుంటున్నారా? స్టోరీ కూడా మరి వింటున్నారా? ప్రార్థన పూర్వకంగా మీరు సండే స్కూల్ చూడండి. సరే, మనము సండే స్కూల్ పరిచయ ప్రారంభించుకున్న పూర్వము మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, నమ్మదగినటువంటి దేవ, తిరిగి నీ ప్రియ పాదముల చెంత రావడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు ప్రభా. తండ్రి, లోకంలో నాశనంలో నశించినటువంటి మమ్మల్ని క్రీస్తు యేసు ద్వారా మమ్మల్ని విమోచించి తండ్రి ఈనాడు దేవదూతలకు లేని పరిచయం గొప్ప పరిచయం మీరు అప్పగించిన విధానం బట్టి వందనాలు. సండే స్కూల్ బిడ్డలందరిని బట్టి వందనాలు. పెళ్ళిళ్ళలో ఉంటున్నటువంటి సండే స్కూల్ చిన్న బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సమయాన తండ్రి సండే స్కూల్ పిల్లల కొరకు వీడియో చేస్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచి మీ సహాయం దయచేయండి ప్రభా. మాకు ముందుగా మీరుండండి తండ్రి, నీ కార్యం జరిగించుకోనండి. చిన్న బిడ్డలైనటువంటి వారు తండ్రి ప్రభా, ఈ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మందిరానికి రాలేని పరిస్థితుల్లో తండ్రి ప్రభా, ఈ విధంగా సండే స్కూలు తండ్రి బిడ్డల కొరకు చేస్తుంటుండగా తండ్రి చిన్న బిడ్డలందరూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగినట్లు దేవా సహాయం చేయండి. చిన్న బిడ్డలని నా ఎదుగుకు రానండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నా ప్రభా. ఈ చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. చిన్న వయసులో వారిలో ఎత్తబడినటువంటి మాటలు పెద్దగైన తర్వాత అది తొలగిపోవని నీ వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ప్రభా, వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పమన్నావు తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి బిడ్డల కొరకే మరి యాక్షన్ సాంగ్స్లో నీ సన్నిధి తోడుగా ఉంచండి. అలాగే తండ్రి మరి సాంగ్స్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి తండ్రి. అలాగే స్టోరీలో కూడా మీ సన్నిధి సహాయం దయచేస్తురమ్మని వేడుకుంటున్నాను. చిన్న బిడ్డలందరూ ఈ సమయంలో తండ్రి ప్రభా మరి తండ్రి వీడియో చూడగలిగినట్లు దేవా సహాయం చేయండి. ఇందులో చిన్న బిడ్డలు అలాగే యవనస్తులు తండ్రి పెద్దవాళ్ళందరూ కలిసి ఈ వీడియో తయారు చేస్తుండగా నీ జ్ఞానంతో నింపి ప్రతిదీ నీ చిత్త ప్రకారం చక్కగా రాగలిగినట్లు దేవా సహాయం చేయండి ప్రభా. యాక్షన్లో తోడుగా ఉండండి, ప్రతి విషయంలో సహాయపడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఒక న్యూ సాంగ్ నేర్చుకుందాం. యేసయ్య నామం అనే సాంగ్, ఒక న్యూ సాంగ్ మనము నేర్చుకుందాం. నాశనక
చక్కని పాట పాడారుగా పిల్లలు, నేర్చుకోండి పాట. సరే, నెక్స్ట్ సాంగ్ మనము మీరు కూడా నేర్చుకోండి పాట. ఇది కూడా కొత్త సాంగే. వాక్యం అనే విత్తనాలు విత్తుదాం అనేటువంటి పాట పాడుతున్నాం. ఆరాధన మేఘే చుట్కారా అనే హిందీ సాంగ్ మీరు నేర్చుకోండి. సరే, పాడుకుందాం.
పిల్లలు హిందీ సాంగ్ విన్నారు కదా, అందులో ఏముంది? ప్రార్థన కరే ఆరాధన కరే. ప్రార్థన చేస్తున్నారా? ఆరాధన చేస్తున్నారా? మీరు ఇంట్లో ఉన్నప్పటికీ ఆరాధన ప్రార్థన మర్చిపోవద్దు అని చేయండి. అలాగే నెక్స్ట్ సాంగ్ చిన్న అక్క వాళ్ళు నేర్పిస్తారు. ఓ చిన్ని పుష్పమా సంతోషమునకు కారణమేమో చెప్పమనే ఒక యాక్షన్ సాంగ్ మనము నేర్చుకున్నాం. నేర్చుకున్నారా? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉండాలి ఎల్లప్పుడూ. సరే, చివరిగా మనము 3 భాషల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో బైబిల్ పాట మనము నేర్చుకుందాం. రీడ్ యువర్ బైబిల్, ప్రే ఎవ్రీడే అనే పాట నేర్చుకుందాం. Want to
సాంగ్స్ అంతా బాగా నేర్చుకున్నారు కదా, అలాగే నేర్చుకోనండి. ఇప్పుడు అక్క మీకోసము గత వారము చెప్పారు కదా హడ్సన్ టైలర్ కంటిన్యూషన్, మళ్ళా అక్క మీకు స్టోరీ చెప్తారు, జాగ్రత్తగా విని నేర్చుకోండి. ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్స్, అందరు బాగున్నారా? సండే స్కూల్ చూస్తున్నారా? పాటలు, యాక్షన్ సాంగ్స్, స్టోరీస్ వింటున్నారు కదా. సరే, ఈ దినం కూడా మనము మరి స్టోరీ చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం స్టోరీ స్టార్ట్ చేద్దాం. అందరు మీరున్న స్థలంలోనే మోకాల్లోంచి మరి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమానందం మా ప్రియాపరలోకి తండ్రి, మరి నాయన సండే స్కూల్ పరిచయంలో నన్ను కూడా మీరు ఏర్పరచుకున్నందుకే నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఏ మంచితనం లేదు, అయినప్పటికీ నన్ను మీరు ఏర్పరచుకొని నీ బిడ్డగా నన్ను అంగీకరించినందుకే నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినం మరి సండే స్కూల్ పరిచయంలో ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు ఎంతో మహిమ పొందినారని నమ్మి స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. మరి హడ్సన్ టైలర్ గురించి మరి చెప్తుండగా మీ మాటలు నా నోట్లో ఉంచండి. నేను ఏదైతే మాట్లాడుతున్నా ప్రభువా, మరి నీ బిడ్డలకు తండ్రి అర్థమవులాగా మీరే సాయం చేయండి. అది అన్నిటికీ నీ నామానికి మహిమకరంగా ఉండినట్లు మరి ప్రభువా మరి పరిచయం కూడా ఉంచుతూ రమ్మని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సరే, ఈ దినము లాస్ట్ 2 వీక్స్ నుంచి మనము హడ్సన్ టైలర్ గురించి నేర్చుకుంటున్నాం కదా. మరి ఫస్ట్ పార్ట్లో మరి అతని యొక్క డిజైర్ అంటే అతని యొక్క కోరిక ఏంటో మీకు గుర్తుంది కదా. మరి చైనా వెళ్ళి అక్కడ మరి గాస్పల్ చెప్పాలని తను ఎంతో ఆశపడుతూ వచ్చినాడు. అట్లాగే మరి సెకండ్ పార్ట్లో యంగ్ మ్యాన్ ఫెయిత్ అంటే మరి తను ఏ విధంగా యేసుప్రభు మీద మరి ఆధారపడుతూ వచ్చినాడో, యేసుప్రభు మీద ఆధారపడినప్పుడు యేసుప్రభు మరి ఎంత సాయం చేస్తూ వచ్చినాడో మరి మనం సెకండ్ పార్ట్లో వింటూ వచ్చినాం. ఈ దినము మరి ద యంగ్ మిషనరీస్ జర్నీ అంటే తను ఏ విధంగా మరి చైనా వెళ్ళడానికి మరి తన ప్రయాణంలో ఏ విధంగా తను చైనా వెళ్ళినాడో మరి అక్కడ ఏం జరిగిందో మనం ఈ దినము నేర్చుకుందాం అన్నమాట. లాస్ట్ వీక్ మనము మరి హడ్సన్ టైలరు చైనా వెళ్ళేటప్పుడు షిప్లో వెళ్తున్నాడు కదా, మీకు అందరికి గుర్తుంది అనుకుంటున్నాను. మరి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఒక ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదం వచ్చినప్పుడు మరి కెప్టెన్ తనకున్న నైపుణ్యంతో మరి ఆ ప్రమాదం నుంచి తప్పిస్తాడనమాట. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ షిప్ మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఆ షిప్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే అక్కడ విండ్ ఉండదు అనమాట. విండ్ అంటే అక్కడ గాలి ఉండదు. ఆ గాలి లేకపోవడాన్ని బట్టి మరి ఆ షిప్ ముందుకి వెళ్ళదు. ఒకవేళ వెళ్తే అక్కడ పెద్ద పెద్ద రాక్స్ ఉంటాయి. ఆ రాక్స్కి తగిలి షిప్ మునిగిపోతుంది. అందువల్ల తను మరి అక్కడ ఆ షిప్ ముందుకు వెళ్ళడానికి మరి ఆస్కారం ఉండదు. అందువల్ల ఆ షిప్ ఆగిపోయినప్పుడు మరి అందరూ ఎంతో మరి సముద్రంలో షిప్ వెళ్ళేటప్పుడు షిప్ ఆగిపోతే అందరికీ భయం వేస్తుంది కదా. అట్లాగే అందులో ఉన్న ప్రజలందరూ చాలా భయపడతారు. భయపడినప్పుడు ఏం చేయాలో ఎవరికి అర్థం కాదు. అప్పుడు హడ్సన్కి ఒక ఆలోచన వస్తుంది. హడ్సన్తో పాటు ఒక 4 బిలీవర్స్ ఉంటారు. ఆ బిలీవర్స్ మరి అక్కడ షిప్ కెప్టెన్ ఉంటాడు కదా, ఆ కెప్టెన్ దగ్గరికి వెళ్ళి కెప్టెన్ దగ్గరికి వెళ్ళి కెప్టెన్ మేము 4 బిలీవర్స్ ఉన్నాము. మరి 4 బిలీవర్స్ కలిసి మేము ప్రేయర్ చేస్తాము. ప్రేయర్ చేసినప్పుడు యేసయ్య మనకి మరి దీని నుంచి తప్పిస్తాడని తన కెప్టెన్కి చెప్తాడు. మరి కెప్టెన్కి చెప్పినప్పుడు కెప్టెన్ సరే మీరు చేయండి అని చెప్పి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత వాళ్ళు 4 కలిసి ఒక రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేస్తారు. కానీ హడ్సన్కి ఒక ఫెయిత్ ఉంది. ఏంటి, నేను యేసయ్యకి ప్రేయర్ చేసినప్పుడు యేసయ్య నాకు తప్పకుండా ఆన్సర్ ఇస్తాడు, నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడనే ఫెయిత్ అనేది మరి హడ్సన్కుంటూ వచ్చింది. అందువల్ల మరి రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేసి వచ్చిన తర్వాత కెప్టెన్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళేసి కెప్టెన్ ఇప్పుడు మీకు ఇక్కడ ఒక సెయిల్ ఉంటుంది. అంటే ఈ షిప్కి ఒక తెర లాగా ఉంటుందన్నమాట. అది క్లోజ్ చేసి ఉంచుతారు. ఎందుకంటే గాలి అందులో నుంచి వస్తుందని దాన్ని మూసి ఉంచుతారు అనమాట. అక్కడికి వెళ్ళి మరి కెప్టెన్కి చెప్తాడు, కెప్టెన్ ఈ మరి సెయిల్, ఈ మెయిన్ సెయిల్ ఓపెన్ చేయండి అని చెప్తాడు. చెప్పినప్పుడు కెప్టెన్కి కోపం వస్తుందన్నమాట. దాన్ని
ఓపెన్ చేయడం వల్ల ఏంటి యూజ్ అని క్యాప్టెన్ హర్షన్తో చెప్తాడు. చెప్పినప్పుడు మరి హర్షన్ అంటాడు, మీరు ఓపెన్ చేయండి, మరి జీసస్ ఇందులో నుంచి మనకి విండ్ పంపిస్తాడు అని చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు మరి క్యాప్టెన్ ఏం చేస్తాడంటే మరి దాన్ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా షిప్ ముందుకెళ్తుంది. ఎందుకు? అక్కడ విండ్ వస్తుంది అనమాట. దేవుడు మరి ఆ విండ్ని అందులో నుంచి పంపిస్తాడు. చూడండి ఇక్కడ అక్కడ క్యాప్టెన్కి చెప్తారనమాట. చెప్పినప్పుడు మరి ఆ క్యాప్టెన్ కూడా వింటాడు. విని మరి ఆ సెయిల్ ఓపెన్ చేసినప్పుడు ఆ విండ్ అనేది లోపలికి వస్తుంది. మరి అక్కడ రాక్స్ తగలకుండా షిప్ అనేది ముందుకెళ్తుంది అనమాట. ఆ ప్రమాదం నుంచి మరి యేసయ్య తప్పిస్తారనమాట. అప్పుడు హర్షన్ వెళ్ళి, మనమైతే ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు ఏం చేస్తాము? థ్యాంక్స్ చెప్తాం కదా. అట్లాగే యేసయ్య మరి చాలా ప్రమాదం నుంచి తప్పించాడు కనుక హర్షన్ వెళ్ళి జీసస్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేస్తాడు. థ్యాంక్స్ యేసయ్య, మరి మాకు మరి ఇంత ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించావని దేవుడికి థ్యాంక్స్ చెప్తాడు. అట్లాగే మనం కూడా దేవుడు ఏం చేసినా మనము థ్యాంక్స్ చెప్పేవారంగా ఉండాలన్నమాట. అప్పుడు మరి అది అక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 5 months షిప్లో 5 months ఉంటారు. 5 months ఉండినప్పుడు మరి అక్కడ 5 months తర్వాత ఏదైతే తనకు డిజైర్ ఉండిందో, చైనా వెళ్ళాలనే ఆశ ఏదైతే ఉండిందో అట్లాగే మరి చైనా వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత చైనాలో షాంఘై సిటీ అనే ఆ ప్రదేశానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళగానే మరి ఆ షిప్లో నుంచి ఆ షాంఘై సిటీకి వెళ్ళగానే తనకి ఎంతో చాలా సంతోషం వేస్తుంది. కళ్ళమట్టి వాటర్ వచ్చేస్తుంటుంది, ఏడుస్తాడు అన్నమాట. ఎందుకు? తను ఎప్పుడో ఆశ కదా, 5 years అప్పుడే తను ఎంతో డిజైర్ ఉండేది, నేను చైనా వెళ్ళి మరి అక్కడ గాస్పెల్ చెప్పాలనే ఆశ ఉంది కాబట్టి మరి అక్కడ తను అక్కడికి వెళ్ళగానే చాలా కన్నీరు వచ్చేస్తుంది అనమాట. కన్నీరు వచ్చి ఏడ్చేసి దేవుడికి థ్యాంక్స్ చెప్తాడు. మరి అక్కడికి వెళ్ళి దిగగానే మరి అక్కడ చైనాలో చాలా రోడ్స్ అన్ని నేరో రోడ్స్, తర్వాత డర్టీ స్ట్రీట్స్ ఉంటాయి. ఎందుకు? అక్కడ ప్రజలు అలా ఉంటారు. అక్కడ పిల్లలు అందరూ మరి ఆ డర్టీ స్ట్రీట్లోనే ఆడుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న ప్రజలందరిని చూడగానే హర్షన్కి ఆశ వస్తుంది. ఏమని? తన ఆశ ఏంటి? అక్కడికి వెళ్ళి మరి గాస్పెల్ చెప్పాలని. కానీ ఎప్పుడైతే అక్కడికి వెళ్తాడో గాస్పెల్ చెప్పాలనే ఆశ అనేది ఇంకా ఎక్కువైపోయింది అనమాట. అయిపోయి మరి చెప్పాలని ఆశపడతాడు, కానీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? మీరు గ్రహించగలరా? అది తనకి అక్కడ చెప్పలేడు. ఎందుకంటే తనకి లాంగ్వేజ్ రాదు కాబట్టి, తను ఇంగ్లాండ్ అతను కాబట్టి లాంగ్వేజ్ రాదు. సో అక్కడ చెప్పలేక సరే ముందు తను అక్కడ ఉండడానికి ఒక రూమ్ కావాలన్నప్పుడు మరి ఇంగ్లీష్ మిషనరీలో ఒక రూమ్ అనేది తనకి దొరుకుతుంది అనమాట. దొరికినప్పుడు మరి ఆ ఇంగ్లీష్ మిషనరీ రూమ్లోకి వెళ్ళి తను స్టే చేస్తాడు. స్టే చేసినప్పుడు ఇప్పుడు ఏంటి? తను అక్కడ గాస్పెల్ చెప్పాలి. సో తనకి లాంగ్వేజ్ రాదు. మరి ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలా? తను లాంగ్వేజ్ నేర్చుకోవాలా. లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఎవరుండాలి? మరి ఆ చైనా లాంగ్వేజ్ కావాలంటే ఒక చైనీస్ టీచర్ని పెట్టుకొని చైనా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మరి ఆ చైనీస్ టీచర్ని పెట్టుకొని నేర్చుకుంటూ ఉంటారు. మామూలుగా మన తెలుగు చాలా కష్టంగా ఉంటుంది, కానీ మనకంటే ఎక్కువగా మరి చైనా లాంగ్వేజ్ ఇంకా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ మరి ఒక చైనీస్ టీచర్ని పెట్టుకొని నేర్చుకుంటాడు. ఇదో చూడండి, చైనీస్ టీచరు, తర్వాత హర్షన్ టైలర్, వీరిద్దరు మరి చైనా లాంగ్వేజ్ చెప్తా ఉంటాడు. ఇదో రాస్తున్నారు చూడండి లెటర్స్. చాలా కష్టంగా ఉంటుంది. హర్షన్కి మరి చాలా కళ్ళన్నీ రెడ్గా అయిపోతాయి, హెడేక్ వస్తూ ఉంటుంది. అయినా కానీ తన ఆశ ఏంటి? నేను కంపల్సరీగా చైనాలో మరి నేను గాస్పెల్ చెప్పాలని తను ఎంతగానో ఆశ ఉంది కాబట్టి మరి ఆ చైనా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎంత కష్టమైనా మరి కళ్ళన్నీ రెడ్గా అయిపోతే హెడేక్ వస్తూ ఉంటుంది. అయినా కానీ మరి తను నేర్చుకుంటాడు. చైనా లాంగ్వేజ్ నేర్చుకొని ఇప్పుడు చైనా లాంగ్వేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలా? తన ఆశ ఏంటి? గాస్పెల్ చెప్పాలా. సో మరి చైనా లాంగ్వేజ్ నేర్చుకోగానే సరే విలేజెస్కి వెళ్ళి గాస్పెల్ చెప్పాలని ఆశపడతాడు. అట్లా ఆశపడి మరి అక్కడ ఉన్న మరి విలేజెస్కి వెళ్ళాలంటే అక్కడ ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్లో నుంచి తను మరి చుట్టూ ఉన్న విలేజెస్కి వెళ్ళి గాస్పెల్ చెప్పాలి. అయితే మరి ఆ రివర్లో వెళ్ళాలంటే ఒక బోట్ కావాలి కదా, అందుకని ఒక బోట్ తీసుకుంటాడు. ఒక హౌస్ బోట్ని తీసుకొని మరి ఒక్కోసారి
తను ఒక్కడే వెళ్ళి గాస్పల్ చెప్తాడు, ఒక్కోసారి ఒక మిషనరీని తీసుకొని వెళ్తాడు, ఒక్కోసారి ఒక చైనీస్ హెల్పర్ని తీసుకొని గాస్పల్ చెప్పడానికి వెళ్తాడు. ఒక హౌస్ బోట్ తీసుకొని హౌస్ బోట్లో మరి తను ఏం చేస్తున్నాడో ఏం నేర్చుకున్నాడో మీరు గుర్తుందా? మెడిసిన్ చేసినాడు కదా, మెడిసిన్ నేర్చుకున్నాడు. మరి తన దానికి మరి హౌస్ బోట్లో కొంత మెడిసిన్స్, కొంత బైబిల్స్, ట్రాక్స్, మరి కొంత బాస్కెట్స్ ఆఫ్ ఫుడ్, బ్లాంకెట్స్ ఇవన్నీ పట్టుకొని మరి హౌస్ బోట్లోకి ఒక చైనీస్ హెల్పర్ని తీసుకొని అక్కడ ఉన్న విలేజెస్కి వెళ్ళి సువార్త చెప్పాలని మరి బయలుదేరుతారన్నమాట. చూడండి, ఇదా హౌస్ బోటు, తర్వాత హడ్సన్ టైలర్, ఒక చైనీస్ హెల్పర్. ఇందులో బ్లాంకెట్స్, బాస్కెట్స్ ఆఫ్ ఫుడ్, మరి తర్వాత బైబిల్స్, ట్రాక్స్, తర్వాత కొంత పేపర్స్ ఎందుకు? మరి ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించినప్పుడు మరి అందులో రాయాలన్నమాట. ఏ విధంగా నేను మరి యేసు ప్రభుని నమ్మాను అది రాసుకోవడానికి మరి అక్కడ పేపర్స్ అనేది తీసుకెళ్తాడు. పేపర్స్, బైబిల్స్, ట్రాక్స్, మరి బాస్కెట్స్ ఆఫ్ ఫుడ్, బ్లాంకెట్స్ ఇవన్నీ పట్టుకొని హౌస్ బోట్లో మరి ప్రయాణం చేస్తూ వెళ్తారు. తనతో పాటు ఒక చైనీస్ హెల్పర్ని తీసుకొని బయలుదేరుతారు అనమాట. వెళ్ళిన తర్వాత మరి అక్కడికి వెళ్ళగానే ఆ విలేజెస్కి వెళ్ళిన తర్వాత మరి గాస్పల్ చెప్తూ ఉంటారు. గాస్పల్ కొన్ని విలేజెస్ దగ్గర ఉంటాయి, సో తను నడిచి వెళ్ళి గాస్పల్ చెప్తాడు. కొన్ని ప్రదేశాలు కొంచెం దూరం ఉంటాయి కాబట్టి దానికి తను వెళ్ళడానికి ఒక వీల్ బారో ట్యాక్సీని తీసుకుంటాడు అనమాట. చూడండి, ఒక వీల్ బారో ట్యాక్సీ. ఈ ట్యాక్సీ తీసుకొని మరి గాస్పల్ చెప్పడానికి బయలుదేరుతాడు. గాస్పల్ చెప్తాడు, యేసయ్య గురించి చెప్తాడు. యేసయ్య మరి మన కోసం వచ్చినాడు, మన కోసం మరి ప్రాణం పెట్టాడు, మన పాపాలన్నీ యేసుప్రభు భరించినాడని మరి యేసయ్య గురించి గాస్పల్ చెప్తా ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు అంగీకరిస్తారు. మరి యేసయ్యని తన హృదయంలో చేర్చుకుంటారు. కొంతమంది మరి ఇతను చూసి భయపడి పారిపోతారు. ఎందుకు పారిపోతారో తెలుసా? మరి ఇతనేమో ఇంగ్లాండ్ అతను, మరి చైనా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఇతన్ని వేరుగా ఉంటుంది. తన హెయిర్ కర్లింగ్ హెయిర్ ఉంటుంది, మరి తన హెయిర్ శాండ్ కలర్లో ఒక క్యాప్ పెట్టుకొని కొంత వేరుగా ఉంటాడనమాట. అందువల్ల వాళ్ళు కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే భయపడి పారిపోతారు. కొంతమంది తను చెప్పిన మాటలు, యేసయ్య గురించి చెప్పిన మాటలు విని మరి యేసయ్యని యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లా ఈ వీల్ బారో ట్యాక్సీ తీసుకొని కొంత దూరం, మరి దగ్గర ఊరైతే మరి తనే వెళ్తాడు, నడిచి వెళ్ళి గాస్పల్ చెప్తాడు. కొంత దూరం ఉంటే ఇట్లా ఈ వీల్ బారో ట్యాక్సీని తీసుకొని వెళ్తారనమాట. చెప్పినాం చాలామంది ప్రజలు యేసయ్యని అంగీకరిస్తారు. మరి కొంతమంది అతను చూసి పారిపోతారు అనమాట. ఎందుకంటే తన డ్రెస్సింగ్ స్టైల్ వేరుగా ఉంది, సో అందువల్ల భయపడతారు, పారిపోతారు అనమాట. పారిపోయిన తర్వాత ఇట్లా మరి విలేజెస్ అన్నింటిలో తను ఎంతగానో గాస్పల్ చెప్తూ ఉంటారు. యేసు ప్రభుని చాలామంది అంగీకరిస్తారనమాట. అంగీకరించిన తర్వాత మరి తనకి ఒక ఆశ ఉంటుంది. ఏమంటే మరి ఆ చైనాలో ఒక టాంగ్జౌ సిటీకి వెళ్ళాలనే ఆశ ఉంటుంది. మరి ఆ టాంగ్జౌ సిటీకి వెళ్ళాలని ఆశపడినప్పుడు ఒక మిషనరీని ఎవరినైనా ఒక ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాలనుకుంటాడు. వెళ్ళాలని తను బయలుదేరుతారనమాట. బయలుదేరినప్పుడు మరి తనతో పాటు బైబిల్స్, ట్రాక్స్ అన్ని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాలని బయలుదేరుతుండగా ఒక రెయినీ డే అనమాట, వర్షం పడతా ఉంటుంది. అయినా కానీ ఆ టాంగ్జౌ సిటీకి వెళ్ళాలని ఆశ ఉంటుంది కాబట్టి మరి వెళ్తాడు. వెళ్తూ ఉంటే మధ్యలో ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి మీరు ఏ ఊరికి వెళ్తున్నారు? ఆ టాంగ్జౌ సిటీ చాలా ప్రమాదకరమైన దేశం, అది విలేజ్. ఎందుకంటే అక్కడ సోల్జర్స్ ఉంటారు. మరి మిమ్మల్ని ఈ విధంగా మీరు ఇట్లా గాస్పల్ చెప్తే వారు అక్కడ ఊరుకోరు, ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తారు లేదా మిమ్మల్ని జైల్లో వేస్తారని చెప్తారనమాట. చెప్పినప్పుడు అయినా కానీ హడ్సన్ టైలర్ భయపడ్డాం. మనం అయితే ఏం చేస్తాం? భయపడతాం. ఎవరైనా ఏదైనా చేస్తారని మనం అక్కడికి వెళ్తామా? వెళ్ళం కదా. కానీ హడ్సన్ టైలర్ తన ఆశ ఏంటి? మరి ఆ చైనాలో అంతా మరి యేసయ్య గురించి చెప్పాలని ఆశ కాబట్టి మరి అక్కడ ఏం జరిగినా తను వెళ్ళాలని డిసైడ్ అవుతారనమాట. డిసైడ్ అయ్యి తన ఫ్రెండ్ని తీసుకొని మరి ఆ టాంగ్జౌ సిటీకి బయలుదేరుతాడు. బయలుదేరి అక్కడికి వెళ్ళగానే మరి అక్కడ ఉన్న ప్రజలందరికీ గాస్పల్ చెప్తా ఉంటాడు యేసయ్య గురించి. చెప్పగానే ఎవరైతే చెప్పారు కదా సోల్జర్స్ ఉంటారని, అట్లాగే సోల్జర్స్ వస్తారు. సోల్జర్స్ రాగానే మరి సోల్జర్స్ వీళ్ళని చూడగానే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది.
కోపం వచ్చి మీరందరూ ఇట్లా యేసయ్య గురించి చెప్తారా, జీసస్ గురించి చెప్తారా అని కోపం వచ్చి వాళ్ళిద్దరిని బాగా కొట్టేస్తారనమాట. బాగా కొట్టేసి మరి కింద పడేస్తారు. బాగా వాళ్ళ షర్ట్ అంతా చినిగిపోతే బాగా కొట్టేస్తారు. చూడండి, హడ్సన్ టైలర్ తన ఫ్రెండ్ అనమాట. ఆ సోల్జర్స్ అందరూ కలిసి బాగా కొట్టేస్తారు. మీరు ఈ విధంగా గాస్పెల్ చెప్తారా ఇక్కడికి వచ్చని చెప్పి బాగా కొట్టేసామని వాళ్ళందరూ బాగా దెబ్బలు తగ్గుతాయి. తగలంగానే మరి ఇంకా వాళ్ళకి ఒక లీడర్ ఉంటారనమాట. మనకైతే మన మీద ఉన్న అధికారిని లీడర్ అంటాము, కానీ చైనాలో వాళ్ళ యొక్క లీడర్ని మ్యాండరిన్ అంటారు. ఆ మ్యాండరిన్ దగ్గరికి తీసుకెళ్ళాలని మరి వాళ్ళిద్దరిని పట్టుకొని లాక్కొని వాళ్ళ మ్యాండరిన్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళగానే ఆ మ్యాండరిన్ వీళ్ళని చూస్తాడు. ఏం జరిగింది, ఏమైంది అని అడుగుతాడు. అనగానే ఇట్లా ఇతను పలానా దేశం నుంచి వచ్చాడు, ఇతను గాస్పెల్ చెప్తున్నాడు ఇట్లా యేసయ్య గురించి అని చెప్పి మరి అతనికి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేయగానే మరి అతనికి కోపం వస్తుంది అనుకుంటాం, కానీ అతనికి కోపం రాదనమాట. వీళ్ళు అంత బాగాలేకపోయినా మరి అన్ని దెబ్బలు తిన్నా కానీ యేసయ్య గురించి అతనికి కూడా మరి సువార్త చెప్తారు. మ్యాండరిన్కి చెప్పినప్పుడు మరి మ్యాండరిన్ యాక్సెప్ట్ చేస్తాడు. యేసయ్యని యాక్సెప్ట్ చేసి బైబిల్ తీసుకుంటాడు, ట్రాక్స్ తీసుకుంటాడు, అన్నీ తీసుకొని మరి యేసయ్యని అంగీకరిస్తాడు. తన హృదయంలోకి యేసయ్యని చేర్చుకుంటాడు అనమాట. చేర్చుకొని మళ్ళా ఒక మాట చెప్తాడు. ఏమంటే మీరు ఇంకా ఇక్కడున్న ఈ టౌన్స్ సిటీ చుట్టూ ఉన్న విలేజెస్ అన్నిటికీ వెళ్ళి మీరు గాస్పెల్ చెప్పండి. దానికి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారు ఈ సోల్జర్స్ మీకు తోడుగా వస్తారు, వాళ్ళు మీ వెంట ఉంటారు. మీరంతా కలిసి మరి గాస్పెల్ చెప్పి యేసయ్య గురించి చెప్పని ఆ మ్యాండరిన్ కూడా పర్మిషన్ ఇస్తారనమాట. పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి అక్కడ ఉన్న ఆ విలేజ్ చుట్టూ ఉన్న మరి ఆ టౌన్స్ సిటీ చుట్టూ ఉన్న విలేజెస్ అన్నిటికీ గాస్పెల్ చెప్తారు. చాలామంది యేసయ్యని యాక్సెప్ట్ చేస్తారు. అయిన తర్వాత సరే తనంతా అయిపోయిన తర్వాత రిటర్న్ బోట్ ఎక్కుతాడు. ఆ బోట్లో వచ్చేటప్పుడు ఒక చైనీస్ హెల్పర్ ఉంటాడు కదా, హెల్పర్ అంటాడు, తను ఫుడ్ తీసుకొని తింటూ ఉంటాడు. మనమైతే ఫుడ్ ఎలా తింటాం, చేత్తో తింటాం, లేకపోతే స్పూన్తో తింటాం. కానీ మరి ఇక్కడ చైనాలో వాళ్ళు స్టిక్తో తింటారు అనమాట. అట్లా తింటూ ఉంటాడు ఈ హడ్సన్ టైలర్. ఆ బోట్లో కూర్చొని తింటూ ఉంటప్పుడు ఆ చైనీస్ హెల్పర్ అంటాడు, నువ్వు మాలాగే మరి లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, మాలాగే ఫుడ్ తింటున్నావు, మరి మాలాగే ఎందుకు డ్రెస్ వేసుకోకూడదని మరి చైనీస్ హెల్పర్ అంటాడు. అనగానే మరి హడ్సన్ టైలర్కి నిజమే కదా, మరి వాళ్ళలాగే నేను మాట్లాడుతున్నాను, వాళ్ళలాగే నేను మరి ఇట్లాగే ఫుడ్ తింటున్నాను కదా, మరి వాళ్ళలాగే డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది కదా అని తను ఆశపడి తన హెయిర్ కలర్ ఏంటన్నాను, శాండీ కలర్. తన హెయిర్ అంతా కర్లీ హెయిర్, తర్వాత ఒక క్యాప్ పెట్టుకుంటాడు. తర్వాత తను ప్యాంట్ షర్ట్ మరి లాంగ్ ప్యాంట్ షర్ట్ వేసుకొని, ఎందుకంటే తను ఇంగ్లాండ్ అతను కాబట్టి కొంత డ్రెస్సింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది అనమాట. అయినప్పటికీ మరి చైనీస్ హెల్పర్ చెప్తాడు, నువ్వు మాలాగే ఎందుకు అవ్వకూడదు, ఎందుకు డ్రెస్ మార్చుకోకూడదు అన్నప్పుడు తను కూడా ఆశపడి మరి హెయిర్ అంతా కట్ చేసుకుంటాడు. చూడండి, చైనా వాళ్ళలాగా మరి హెయిర్ కట్ చేసుకొని హెయిర్ డై వేసుకొని, తన హెయిర్ కలర్ శాండీ కలర్ అనమాట. అయితే తన హెయిర్ కలర్ బ్లాక్ కలర్ వేసుకొని అలాగే డ్రెస్సింగ్ స్టైల్ అంతా మార్చేస్తాడు. షార్ట్ ప్యాంటు, షార్ట్ షర్ట్స్ అన్నీ వేసుకొని, సాక్స్లు అంతా చైనా వాళ్ళు ఎలా ఉంటారో అలా మొత్తము మార్చుకుంటారు. మార్చేసి మొత్తం ఇంకప్పుడు వెళ్ళి విలేజెస్కి వెళ్ళి మరి గాస్పెల్ చెప్పినప్పుడు చాలామంది అంగీకరిస్తారు. ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్లో మరి వెళ్ళి విలేజెస్కి వెళ్ళి అక్కడ గాస్పెల్ చెప్పినప్పుడు వాళ్ళు చాలామంది భయపడి మరి పారిపోతారు. ఎందుకు, ఇతనున్న డ్రెస్సింగ్ స్టైల్, ఇతనున్న పరిస్థితిని చూసి వాళ్ళు భయపడతారు. కానీ ఇప్పుడైతే అందరూ ఇన్వైట్ చేస్తారు, ఇంటికి కూడా ఇన్వైట్ చేసి మరి అతను చెప్పే మాటలు, యేసయ్య గురించి చెప్పే మాటలు వింటారు. ఎందుకంటే తను కూడా ఇప్పుడు వాళ్ళలాగే ఉన్నాడు, వాళ్ళలాగే డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకున్నాడు, మరి వాళ్ళలాగే వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. అంత వాళ్ళలాగే ఉండడం వల్ల అక్కడున్న చైనీస్ పీపుల్ అంతా చాలామంది మరి తనని ఆహ్వానిస్తారు, ఇంటికి పిలిచి మరి తను చెప్పే మాటలన్నీ వింటూ వస్తారు. ఇదంతా అయిన తర్వాత మరి అందరికీ సువార్త చెప్పిన తర్వాత అక్కడ ఒక ఐలాండ్కి వెళ్ళాలని ఆశపడతారు అనమాట. ఐలాండ్లో అక్కడున్న ప్రజలు మరి ఇతన్ని ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ ఐలాండ్కి వెళ్తాడు. ఆ ఐలాండ్కి వెళ్ళేటప్పుడు మరి
తనతో పాటు మెడిసిన్స్, మరి బైబిల్స్, ట్రాక్స్ ఇవన్నీ తీసుకొని బయలుదేరతాడు. బయలుదేరి అక్కడ ఫస్ట్ తను మెడిసిన్ చేశాడు కాబట్టి అక్కడ చాలామంది సిక్ పీపుల్ ఉంటారు కదా, చైనాలో ఎక్కువ సిక్ పీపుల్ ఉంటారు కనుక అక్కడ సిక్ పీపుల్ అందరికీ మరి ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తాడు. ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తూ ఇదో చూడండి, ఇట్లా ట్రీట్మెంట్ చేస్తూ ఉదయం నుంచి మరి సాయంత్రం వరకు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ చేస్తూ ఏసై గురించి చెప్తా, మరి ఏసై నమ్ముకోండి, ఏసై మన పాపం కోసం వచ్చాడు, మన పాపాల కొరకు ఆయన తను ప్రాణం పెట్టాడు అని చెప్పి మరి ట్రీట్మెంట్ చేస్తూనే తను గాస్పెల్ చెప్తూ ఉంటాడు అనమాట. గాస్పెల్ చెప్తూ మరి తను చాలా బిజీ అయిపోతాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తను ఇదే పనిలో ఉంటాడు. అట్లాగే తన పక్కనున్న నైబర్స్ కూడా మరి ఏసై గురించి మరి దేవుని వాక్యం గురించి చెప్తా ఉంటాడు. చెప్పినప్పుడు అక్కడున్న ప్రజలు చాలామంది మరి ఏసైని అంగీకరిస్తారనమాట. ఇట్లా జరుగుతూ వస్తుంది. ఇట్లా ఒక 6 వీక్స్ తను మరి అక్కడ ఉంటూ వస్తాడు ఆ ఐలాండ్లో. 6 వీక్స్ తర్వాత తనకు మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే మరి అక్కడ ఉన్న గవర్నమెంట్ ఒక లెటర్ తనకు ఒక ఆర్డర్ ఇస్తారు. ఏమనంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడ నుంచి మరి ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ ఇంక ఉండకూడదు, నువ్వు వెళ్ళిపోవాలని ఒక ఆర్డర్ అనేది ఇస్తారన్నమాట గవర్నమెంట్. ఎందుకంటే అక్కడ ఉన్న డాక్టర్స్ ఉంటారు కదా, తనతో పాటు చాలామంది డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్స్ అందరూ ఇతను చేసే పని అంతటిని వాళ్ళకి చాలా చూసి జలస్ వస్తుంది అనమాట. ఎందుకు ఇతను ఫ్రీగా మరి అందరికి మెడిసిన్స్ ఇస్తున్నాడు, మరి అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు కదా. అందువల్ల అక్కడ ఉన్న డాక్టర్స్ చాలా జలస్ ఫీల్ అయ్యి వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ పాస్ చేసుకుంటారు. ఇతను ఈ హడ్సన్ టైలర్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకుంటారు. ఆర్డర్ తెచ్చుకోగానే ఆర్డర్ తనకు వస్తుంది. తనకు రాగానే తను చాలా బాధపడతాడు. ఎందుకంటే మరి చాలా చాలా ఆశ కదా చైనాలో, మరి అంతా తను గాస్పెల్ చెప్పాలని ఆశ. వీళ్ళు మరి జలస్తో అట్లా ఒక లెటర్ తెచ్చుకుంటారు, కానీ ఏం చేయలేదు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన రూల్ కాబట్టి తప్పకుండా పాటించాలి. సో తను ఇంక వెళ్ళిపోవాలని అనుకుంటాడు. అనుకొని చాలా బాధపడతాడు. మరి తనతో పాటు తన చైనీస్ ఫ్రెండ్స్, తర్వాత తన మిషనరీస్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా బాధపడతారు. నువ్వు వెళ్ళిపోతే ఎట్లా అలా వస్తానని చాలా ఫీల్ అవుతాడు అనమాట. అయినప్పటికీ తను వెళ్ళిపోవాలి. సో ఇదిగో చూడండి, వెళ్ళిపోతున్నాడు. తన రూమ్కి కీస్ వేసేస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఉండకూడదు, నువ్వు గవర్నమెంట్ నుంచి రూల్ వచ్చింది కాబట్టి తను తప్పకుండా వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోతాడు. వాళ్ళందరూ చాలా బాధపడతారు. ఇక్కడ నుంచి మరి ఆ ఐలాండ్ నుంచి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో విందాం. అర్థమైంది ఆ స్టోరీ? అర్థమైంది అనుకుంటున్నాను. మరి హడ్సన్ టైలర్ చాలా ప్రయాసపడ్డాడు. దేనికోసం? తన మరి ఏసై గురించి మరి చెప్పాలని చాలా ప్రయాసపడ్డాడు. మరి ప్రయాసపడి ఎన్ని కష్టం వచ్చినా, ఎంత బాధ వేసినా, మరి తనకి ఎంత లాంగ్వేజ్ రాకపోయినా లాంగ్వేజ్ నేర్చుకొని తను ఎంతో కష్టపడుతూ మరి గాస్పెల్ చెప్తూ వచ్చినాడు ఏసై గురించి. ఎందుకంటే ఏసయ్య మరి మన కోసం వచ్చాడని అతను తనకి తెలుసు. ఏసయ్య ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా ఏసయ్య తనని కాపాడతాడు అని తనకు చాలా ఫెయిత్ ఉందన్నమాట. అట్లా గాస్పెల్ చెప్తూ వచ్చాడు. మనం కూడా మన ఫ్రెండ్స్కి, ఇలా మన క్లాస్మేట్స్కి, వీళ్ళందరికీ ఏసై గురించి చెప్పాలి. మనం అందరూ నమ్మాం కదా ఏసైని. అట్లాగే మరి మన పక్కన ఉన్న వారికి, మన ఫ్రెండ్స్కి, అందరికీ ఏసై గురించి చెప్పాలి. ఏసై మన కోసం వచ్చినాడు, మన కోసం తన ప్రాణం పెట్టాడు, మన పాపం కోసం ఆయన చనిపోయినాడు కల్వరి శిలువలో అని మరి మనం కూడా ఏసై గురించి సువార్త చెప్పాలన్నమాట. చెప్తారా మీరందరూ? చెప్పాలి. ఇది నెక్స్ట్ తను వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది తనకు నెక్స్ట్ పార్ట్లో విందాము. మరి లాస్ట్ 2 వీక్స్ నుంచి మరి మెమరీ వర్స్ చెప్తూ వచ్చినారు కదా అక్క వాళ్ళు, అది నేర్చుకున్నారా? మరి ఈ దినం కూడా మరి మెమరీ వర్స్ రాసుకోండి. మీ బైబిల్లో ఉన్నప్పుడు బైబిల్ ఓపెన్ చేయండి. అందులో మార్క్స్ వార్త 16-15, మార్క్స్ వార్త 16 అధ్యాయము 15 వచ్చిన, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. అందరూ రాసుకున్నారా? మీ బైబిల్స్ ఉంటే బైబిల్ ఓపెన్ చేసి మార్క్స్ వార్త 16 అధ్యాయము 15 వచనం తీయండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. ఈ మెమరీ వర్స్ బాగా నేర్చుకోండి. మరి కంటకు పెట్టండి అన్ని మెమరీ వర్స్. మరి అక్క వాళ్ళు, అన్న వాళ్ళు చాలా ప్రయాసతో మరి వీడియో చేస్తున్నారు కదా, మరి మనం నేర్చుకోవాలా.
నేర్చుకొని దేవుడికి మహిమకరంగా మనము జీవించాలన్నమాట. పిల్లలు, హడ్సన్ టైలర్ గురించి మంచి స్టోరీ మనం విన్నాం కదా. హడ్సన్ టైలర్ ఏ రీతిగా దేవుని కొరకు జీవించాడు, దేవుని సువార్త ప్రకటించాడు కదా. పిల్లలు, మీరు కూడా దేవుని రాజ సువార్త ప్రకటించడానికి మరి దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, నమ్మదగినటువంటి దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము కూడా థర్డ్ లెసన్గా హడ్సన్ టైలర్ గురించి ప్రభా బిడ్డలు విన్న స్టోరీని బట్టి వందనాలు. ఏదైతే విన్నారో ప్రభా వారి జీవితంలో మీ కార్యం జరిగించండి తండ్రి. మరి హడ్సన్ టైలర్ ఏ రీతిగా నిన్ను ఎరుగుతూ వచ్చినాడు, దేవుని కొరకు జీవించాలి, దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని సేవ చేయాలని ప్రభా తండ్రి తరలించిన అంత మాత్రం కాకుండా తనతో మీరు మాట్లాడినారు ప్రభా. ఆ మాటను బట్టి నీ యొక్క మాటకు విధేయుడై ప్రభా నైనా తన సువార్త పరిచయం చేయగలుగుతూ వచ్చినాడు తండ్రి ప్రభా. అటువంటి జీవితము నాకు, బిడ్డలందరికీ ప్రభా, విన్నవారందరికీ, మరి చిన్న బిడ్డలందరికీ ప్రభా అటువంటి జీవితము అనుగ్రహిస్తున్నామని వేడుకుంటున్నాను. నీ కొరకు జీవించినట్లయితే పరలోకంలో గొప్ప బహుమానం ప్రభా. ఈ లోకం శాశ్వతం కాదు కానీ పరలోకము శాశ్వతము. ఆ శాశ్వతమైన బహుమానం కొరకు మేమందరము చిన్న బిడ్డలు కూడా జీవించగలిగినట్లు దేవా సహాయపడుతున్నామని తండ్రి ఇంట్లో ఉంటుండగా ప్రభా ఈ యూట్యూబ్ ద్వారా సండే స్కూల్ వస్తూ ఉంది కనుక మరి సండే స్కూల్లో సాంగ్స్ తండ్రి మరి స్టోరీస్ ఎన్నో స్టోరీస్ వింటూ ఉన్నారు ప్రభానైనా. మరి తండ్రి అవన్నీ వారు విన్నప్పుడు వారి హృదయంలో మీరే కార్యం జరిగించమని, ఈ యొక్క పరిచర్యను దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్.